వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్, గాయత్రి నగర్, కర్మన్ ఘాట్, మీర్పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే సికింద్రాబాద్, చిలకలగూడ, ప్యాట్నీ, పారడైజ్, వెస్ట్ మారేడుపల్లిలో ఓ మోస్తరు వర్షం పడింది. భారీ వర్షంతో పలు చోట్ల రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు పలు చోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మనోహర్ థియేటర్ వద్ద ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పాఠశాలలకు వెళ్లి తిరిగి వచ్చే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. వర్షపు నీరు రహదారులపై నిలిచిపోవడంతో రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన రహదారిపై కరూర్ వైశ్య బ్యాంక్ ముందు భారీ వృక్షం నేలకూలింది. ఏకధాటిగా గంటపాటు కురిసిన వర్షానికి చెట్టు విరిగి రోడ్డుపై పడింది. పక్కనే ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులతో భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తుంది. అయితే చెట్టు కింద పార్క్ చేసిన 6 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.